జాన్ బెన్యన్ మొదటి భాగము. అతడు చక్కని త్రోవలో నుండి నిన్ను తొలగించుట నీకు హేయముగా నుండవలెను. అంతేకాదు, నీవు ఆ బోధకు ఒప్పుకొనుటయు అసహ్యమైనది. ఎందుకనగా లౌకిక జ్ఞాని అయిన ఒకని బోధ నిమిత్తమే నీవు అలాగున దేవుని బోధను అలక్ష్యపెట్టి విడిచితివి. ప్రభువైన యేసు చెప్పిన మాట, ఇరుకు ద్వారమున ప్రవేశించ పోరాడుడి. ఎందుకనగా జీవమునకు పోవు ద్వారము ఇరుకైనది, దాన్ని కనుగొనువారు కొందరే. ఆ ద్వారమునకే నేను నిన్ను పంపితిని. ఆ చిన్న ద్వారము నుండియు దానికి వెళ్ళు మార్గము నుండియు ఆ చెడ్డవాడు నిన్ను తొలగచేసి దాదాపుగా నిన్ను నాశనమునకు తెచ్చును. కాబట్టి మార్గములో నుండి నిన్ను తొలగచేయుటయు అతని మాట నీవు విని అనుసరించుటయు నీకు హేయముగా నుండవలెను. 2. క్రీస్తు శిలువ నీకు అసహ్యముగా నుండవలెనని అతడు ప్రయత్నము చేయుట నీకు హేయముగా నుండవలెను. ఐగుప్తు దేశధనము కంటే అది నీకు మిక్కిలి ప్రియమైన భాగ్యమని ఎంచుకొనవలెను. అంతేకాదు, తన ప్రాణము రక్షించుకొనవలెనని కోరువాడు దాన్ని పోగొట్టుకొనునని మహిమగల రాజు నీకు తెలియచెప్పెను. మరియు ఎవడైనను ఆయన వెంబడి వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్కచెల్లెండ్లను, తన స్వకీయ ప్రాణమును ద్వేషించని ఎడల వాడు ఆయన శిష్యుడు కానేరడు. కాబట్టి ఇది లేకుండా చెప్పెను, అది నీకు చావు కలుగజేయునని మనుష్యుడు నమ్మించిన ఎడల ఆ బోధ నీకు హేయముగా నుండవలెను. చావు కలుగచేయు ధర్మకాండమునకు వెళ్ళు త్రోవలోనికి అతడు నీ అడుగులను మళ్లించుట నీకు హేయముగా నుండవలెను. అందుకొరకు ఎవని యొద్దకు అతడు నిన్ను పంపెనో అదియు ఆ మనుష్యుడు నీ భారము నుండి నిన్ను తప్పించుటకు ఎంత ఆసక్తుడగునో అదియు నీవు బాగుగా విచారించి తెలుసుకొనవలెను.